827 వార్డులో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం ద్వారా ఈ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు కానీ అదేవిధంగా 2 డివిజన్లో ఉన్నటువంటి సమస్యలతో పాటు స్వతంత్ర పోరాటంలో అమరులైనటువంటి త్యాగమూర్తుల ఫలితం వాళ్ళ గురించి చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఇప్పుడున్న నవ సమాజానికి తెలియజేసే కొరకే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 8వ వార్డు 27వ వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అది ఈరోజు స్వతంత్ర పోరాటంలో అసూలు బాసినటువంటి మరి ఎందరో మహనీయుల చరిత్ర మరవలేనిది. ఈరోజు గాంధీజీ లాంటి వ్యక్తులు, నెహ్రూ లాంటి వ్యక్తులు స్వతంత్ర ఉద్యమంలో పోరాడి బ్రిటిష్ వాళ్ళను తరిమి మనకు స్వతంత్రం తెచ్చి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కార్మిక శాఖ, న్యాయశాఖ, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి కార్మికుల కొరకు మరి చట్టాలను తెచ్చి ఈరోజు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించి వారి యొక్క రాజ్యాంగం ప్రకారంగానే ఈరోజు బడుగులకు, బలహీన వర్గాలకు, అట్టడుగున అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతూనే కాకుండా ఈరోజు ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఆ గొప్ప మహనీయుని ఇంకా వారి ఆశయాలను అమలు చేసే దిశలో ఉండాలే ప్రభుత్వాలు తప్ప కేంద్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా లాంటి వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరిచే విధంగా రాజ్యాంగాన్ని మార్చాలని, అదేవిధంగా వారిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవహేళన చేసే విధంగా అధికార అహంకారంతో మరి మాట్లాడేటువంటి విధానం ఏదైతే ఉన్నదో ప్రజాస్వామ్యవాదులు, కవులు, కళాకారులు, మేధావులు, బలహీన వర్గాల ప్రజలు అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. కనుక ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకూలంగా ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.